కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుందని వైసీపీ నేతలు శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. వైఎస్ జగన్పై కుట్రలు చేసి అధికారుల పేర్లను లిక్కర్ స్కామ్లో కలిపే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఐఏఎస్ అధికారులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్లను విచారించినా ఆధారాలేమీ లభించలేదన్నారు. వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు మద్యం బాటిల్ చేతపట్టుకుని తక్కువ ధరకే మద్యం ఇస్తానని ఎన్నికల ప్రచారం చేసిన తీరు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారన్నారు. అమ్మ ఒడి, కాపు నేస్తం, రైతు భరోసా, ఆసరా వంటి పథకాలన్నింటినీ చంద్రబాబు అమలు చేయలేదన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా ప్రారంభించలేదని విమర్శించారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలు ఒకసారి పరిశీలన చేస్తే పూర్తిగా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో, ప్రజలకు ఏదైతే చెప్పిందో కూటమి ప్రభుత్వం అవి అమలు చేయలేనటువంటి పరిస్థితులు వాళ్ళకి ఏర్పడ్డాయి. అమలు చేయలేకపోతున్నారు కాబట్టి ఏ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, ఏ రకంగా కుట్రపూరితమైన రాజకీయాలు చేయాలి అన్నటువంటివి ఇప్పుడు అనుసరిస్తున్నారు. ఒక సిన్సియర్ అధికారులుగా పేరు పొందినటువంటి ధనంజయ రెడ్డి గారి కానీ, కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ నిర్దాక్షిణంగా 3 రోజులు ఎంక్వైరీ చేశారు. వాళ్ళ విషయాలన్నీ కూడా ఏవేవి వాళ్ళకి తెలుసు అన్ని విషయాలు కూడా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకున్నారు. వాళ్ళ విషయాలు ఓపెన్గా అన్నీ కూడా చెప్పగలిగారు. తిరిగి వాళ్ళని ఏదో ఒక రకంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి, తద్వారా అందరినీ కూడా భయాందోళనకు గురి చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలన్నటువంటి ఉద్దేశం లోపల ఇంటర్నల్గా పెట్టుకొని వాళ్ళని అరెస్టుకు చేయాలన్నటువంటి భావించడం, ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఆధారాలు ఉన్నాయని బకాయిస్తున్నారు, ఆధారాలు చూపించని చెప్పి కోర్టులు ప్రశ్నించింది. ఏ ఆధారాలు లేకపోయినా కేవలం భయభ్రాంతులకు గురి చేయాలన్నటువంటి ఒక ఉద్దేశం. ఈరోజు గత సంవత్సరం నుంచి చూస్తున్నాం. మాట్లాడితే లిక్కర్ స్కామ్ అంటారు. ఏంటి లిక్కర్ స్కామ్? మేనిఫెస్టోలో చెప్పిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలు మద్యానికి బానిసలు కాకుండా ఆ కుటుంబాలు బాగుండాలన్న ఉద్దేశం పెట్టుకొని కొద్దిగా ప్రైసెస్ పెంచితే ఆర్థిక పరంగా దాన్ని కొనుగోలు చేయకుండా కుటుంబానికి పోషించుకునే విధంగా ఆ డబ్బుని వాళ్ళు సేవ్ చేసుకొని వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, ఆ వ్యసనాలకు గురి కాకుండా ఉంటారు అన్నటువంటి ఆలోచన చేస్తే ఒక సీనియర్ నేత, దేశంలోని నేను సీనియర్ నేతను, అత్యంత సీనియర్ ముఖ్యమంత్రిని, దేశంలో నాకన్నా సీనియర్ లేడని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందరన మందుపాటు చేతిలో పెట్టుకొని తమ్ముళ్ళు మీకు మంచి మందుని ఇస్తాను అన్నటువంటి మాట చెప్పడం ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలు ఒకసారి పరిశీలన చేస్తే పూర్తిగా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో, ప్రజలకు ఏదైతే చెప్పిందో కూటమి ప్రభుత్వం అవి అమలు చేయలేనటువంటి పరిస్థితులు వాళ్ళకి ఏర్పడ్డాయి. అమలు చేయలేకపోతున్నారు కాబట్టి ఏ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, ఏ రకంగా కుట్రపూరితమైన రాజకీయాలు చేయాలి అన్నటువంటివి ఇప్పుడు అనుసరిస్తున్నారు.